దేవరా ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది. సినిమాలోని హైలైట్ సన్నివేశాలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'దేవర' మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఏ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరిగాయో మన కళ్లారా చూశాము. మొదటి రోజు ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం ఒక్క హైదరాబాద్ సిటీ నుండే ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయట. ఓవరాల్ ఇండియా వైడ్‌గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇక నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షో నుండే $3 మిలియన్ వసూలు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలా విడుదలకు ముందు ఎన్టీఆర్ స్టామినా చేయాల్సినవి మొత్తం చేసేసింది. ఇక టాక్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో కాసేపటి క్రితమే దుబాయ్‌లో పూర్తి చేసుకుంది. ఈ షో నుండి వచ్చిన టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ట్రైలర్‌లో చూసి అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వలేదని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలో మాత్రం టైటిల్ కార్డ్స్ నుండే రోమాలు నిక్కపొడుచుకునే స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని అందించాడట. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు జూనియర్ ఎన్టీఆర్ నటనకి పోటీగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందట. మ్యూజిక్ డైరెక్టర్, హీరో ముగ్గురు కసిగా పనిచేస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందో అలాంటి అవుట్‌పుట్‌తో ఫస్ట్ హాఫ్ ఉంటుందట. అయితే ఫస్ట్ హాఫ్ ప్రారంభంలో స్క్రీన్ ప్లే కాస్త నత్తనడకన సాగుతుందని టాక్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆరంభం స్లోగానే మొదలవుతుందట. కానీ కథలో బలం ఉండడం వల్ల బోర్ కొట్టే ఫీలింగ్ చూసే ప్రేక్షకులకు రాదని తెలుస్తుంది. ఇక చివరి 30 నిమిషాలు వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందట. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని మరోసారి ఆడియన్స్ థియేటర్స్‌లో అనుభూతి చెందుతారట. గ్రాఫిక్స్ కొన్ని సన్నివేశాలు బాగాలేవు కానీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం క్వాలిటీ అదిరిపోయిందని టాక్. ఇదిలా ఉండగా ట్రైలర్‌లో చూపించిన షార్క్ ఫైట్ పెద్ద చర్చకు దారి తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పోరాట సన్నివేశం ఎలా ఉంటుందో అని ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా కాస్త కంగారు ఉండేది. కానీ వెండితెర మీద చూసినప్పుడు మాత్రం ఈ సన్నివేశం పోతుందట. ముఖ్యంగా ప్రేక్షకులు ఐమాక్స్, 4డీఎక్స్ ఫార్మాట్లు ఉన్న థియేటర్లలో ఈ సినిమాని చూస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుందని అంటున్నారు. మరి దుబాయ్ ప్రీమియర్ షోలో వచ్చిన టాక్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి మరి.